హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SMS తెలుగు వ్లాగ్స్. మనం ప్రజెంట్ హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఎప్పుడు మేమైతే ఓన్గా వెళ్తాం కదా, ఈసారి అయితే అలా కాకుండా ప్యాకేజ్ అయితే తీసుకొని వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఎప్పుడు ట్రిప్ వేసుకున్నా మేము ఒక్కరమే సింగిల్గా వెళ్తామన్నమాట ఓన్గా. బట్ ఈసారి అయితే మా పాప కూడా వస్తుంది, అలాగే మా రిలేటివ్స్ వస్తున్నారు. సో అందుకని చెప్పేసి సెర్చ్ చేస్తే మాకు స్వదేశీ ట్రావెల్స్ అయితే కనిపించింది. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. గోకర్ణ, దండేలి, మురుదేశ్వర్ ట్రిప్స్ అయితే వీకెండ్స్లో ఉన్నాయన్నమాట. 3 days 2 nights అనమాట. సో ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. పర్ పర్సన్కి వచ్చేసి 6K పడింది. మా పాపకి 6 years అనమాట, తనకైతే హాఫ్ అనమాట. సో 3K అయితే తీసుకున్నారు. ఇక్కడ ట్రైన్లో చిన్న పాప వచ్చింది, తను బిస్కెట్స్ తీసుకోమంటే తీసుకోవట్లేదు, డబ్బులే కావాలంట. పాట పాడమంటే పాడింది. ఇక్కడైతే మేము ఇక్కడ నుంచి హుబ్లీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మమ్మల్ని అయితే హుబ్లీకి అయితే తీసుకెళ్తారు. హుబ్లీ నుంచి మమ్మల్ని అయితే దండేలికి అయితే తీసుకెళ్తారంట. మేము 3:30 కల్లా మేము స్టేషన్కి అయితే వచ్చేసాము. 3:30 నుంచి మార్నింగ్ 5:30 కల్లా డ్రాపింగ్ ఉంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది. ట్రైన్ స్టార్ట్ అయిపోయి చాలాసేపు అయిందండి. ఇక్కడైతే మా పాప వాళ్ళైతే పైకెక్కి ఆడుకుంటున్నారు. అలాగే మేము డిన్నర్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడ మేమైతే డిన్నర్ తినేసి ఇంకా పడుకుంటాము. మార్నింగ్ హుబ్లీలో దిగిన తర్వాత మాట్లాడుకుందాం. మార్నింగ్ అయితే అయిందండి. మా పాపకి అయితే కొంచెం వామిటింగ్ అయిందనమాట ఎండకి. కొద్దిసేపట్లో మనం హుబ్లీలో అయితే దిగిపోతాము. అలాగే మాకైతే నాంపల్లి స్టేషన్లోనే గైడ్ అయితే వచ్చేసారు, మాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. అంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ తను పిక్ చేసుకొని హుబ్లీకి అయితే వస్తున్నారనమాట. సో హుబ్లీలో అయితే దిగాము. ఇప్పుడు గైడ్ అయితే మాకు కాల్ చేశారు, బయటికి వచ్చింది స్టేషన్ బయటికి, అక్కడైతే మినీ వ్యాన్ ఉంటుంది, అందరు కలిసి అక్కడ నుంచి దండేలికి అయితే వెళ్ళాలి అని చెప్పారు. సో మేమైతే ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాము. హుబ్లీ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకైతే వ్యాన్ బయట ఉందని చెప్పాను కదా, మన గ్రూప్ వచ్చేసి 17 to 19 members అనుకుంటా. సో ఒకటి గ్రూప్ అయితే క్రియేట్ చేశారు. అంటే మన ఫ్యామిలీలో ఒకరిది పిక్ చేసుకుంటారు అనమాట నెంబర్, అది వాట్సాప్లో పెడతారు. అందరూ ఏ టైంకి రావాలి, ఏ టైంకి వెళ్ళాలి అనేది అన్నీ అందులో ఉంటుంది. సో ఇక్కడైతే హుబ్లీ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్లో అయితే ఉన్నాం మనం. ఇక్కడ నుంచి మనం వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే అండి. ఇక్కడ నుంచి గ్రూప్స్ వైజ్గా మనకైతే డివైడ్ అవుతారనమాట. మన గ్రూప్కి గైడ్ ఎవరు ఉంటారో వాళ్ళతోనే ఈ వ్యాన్లో అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మనం 3 days వీళ్ళతోనే ఇదే వ్యాన్లో ట్రావెల్ చేస్తామన్నమాట. ఒక విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చూసారు కదా, ఇందులో అయితే మీరు లగేజ్ అయితే పెట్టేశాము, MBA ట్రావెల్స్ అని. దీంట్లో పెట్టిన తర్వాత ఇందులో కాదు, మీరు వేరే దానిలో ఎక్కాలని చెప్పేసి ఇంకో మినీ వ్యాన్కి అయితే తీసుకెళ్లారు. ఇది కొంచెం 21 seaters అంట. మాది వచ్చేసి 17 to 17 members అనుకుంటా. సో అందుకని చెప్పేసి ఇందులో అయితే వేరే దానిలోకి అయితే ఎక్కించారు. అప్పుడైతే నేను వీడియో తీయలేదు. ఇప్పుడైతే మనం హుబ్లీ స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసాము, ఇంకా బయలుదేరిపోయాము దండేలికి. హుబ్లీ నుంచి దండేలి వచ్చేసి 70 kilometers అయితే ఉంటుందండి. అంటే మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది. సో 2 hours అయితే జర్నీ అయితే ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాకే మనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. ఈ ట్రిప్ అయితే మేము సమ్మర్లో వెళ్తున్నాము. సో ఎలా ఉంటుంది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ఈ సీజన్లో వెళ్తే ఎంత బాగుంటుంది అనేది కూడా చెప్తాను. అలాగే ట్రాలీ బ్యాగ్స్ అయితే నాట్ అలౌడ్ అండి, ఓన్లీ బ్యాక్ ప్యాక్స్ తీసుకోవాలి. అలాగే మీకు ట్రైన్ టికెట్స్ బుక్ అయిన తర్వాత వెళ్ళే 2 days ముందు మొత్తం మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఏం తీసుకోవాలి, ఎక్కడ స్టేయింగ్ ఉంటుంది, ఫస్ట్ డే ఎక్కడ, సెకండ్ డే ఎక్కడ అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి.
వండేలికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనకి వాటర్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అవుతాయి. దిగగానే మనకైతే బ్యాగ్స్ అయితే అక్కడ పెట్టేసి ఫ్రెష్ అప్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ క్యారెట్ రైస్ అయితే పెట్టారు, చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మా పాప కూడా లైట్గా తినేసిన తర్వాత పక్కనే స్విమ్మింగ్ పూల్ అయితే కనిపించింది అనమాట, అక్కడికైతే వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఎంట్రన్స్లోనే మనకైతే టెంట్స్ అయితే కనిపిస్తాయి. ఈ టెంట్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మెయిన్స్ ఏంటంటే ఇక్కడ కాసేపు రిలాక్స్ అవ్వచ్చు, అలాగే డ్రెస్ చేంజ్ అలాంటివి అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి అనమాట. మా గ్రూప్లో వచ్చిన వాళ్ళైతే మొత్తం ఫ్యామిలీస్ అనమాట. సో మా పాప అయితే పూల్లో అయితే ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ మనకి వాటర్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. అలాగే మనకి ఇక్కడ ట్రావెల్ వాళ్ళతో వెళ్ళడం వల్ల ఏమేమి యూజెస్ ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ.